మాజీ మంత్రి అహ్మదుల్లా కుమారుడు అషరఫ్ ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు. ఇందుకోసం కడప నుంచి అమరావతి బయలుదేరి వెళ్లారు. 2004-2009లో కడప నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన అహ్మదుల్లా మైనారిటీ శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నేటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తెదేపాలో చేరడానికి గత కొంతకాలంగా ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఇప్పటికే 2 మార్లు సీఎం చంద్రబాబును కలిసిన అహ్మదుల్లా పార్టీలో చేరాలని తన కోరికను వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి సీఎం కార్యాలయం నుంచి అహ్మదుల్లాకు ఫోన్ రావడంతో ఇవాళ ఉదయం అమరావతి బయలుదేరారు. కడప నియోజకవర్గం నుంచి అహ్మదుల్లా పార్టీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజలకు ఒక మంచి జరగాలని, ఆ మంచి చేయాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అనుభవశాలి, 3 తూర్లు నన్ను గెలిపించినారు. అది తెలుసు కాబట్టి ఆటోమేటిక్ గా అది జరిగిపోతుంది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ముందే డిక్లేర్ చేసినారు మైనార్టీకి ఇస్తామని. కడపకు స్టీల్ ప్లాంట్ ఇచ్చారు, పులివెందులకు నీళ్లు ఇచ్చారు, ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు జరగబోతున్నాయి కడపకు. దాన్ని ఆకర్షితులై మేము ఈరోజు టీడీపీలో చేరుతున్నాము.